ఓం పరమహంస యోగానంద గారు భారతదేశంలో గొప్ప తపస్సు చేసి క్రియాయోగిగా పేరు పొంది విదేశాల్లో వెళ్ళి వాళ్ళ గురువు ఆజ్ఞ ప్రకారం ఎంతో వ్యాప్తి చేశారు. ఈయన దేహం వదిలిన తర్వాత కూడా 21 రోజులు శరీరం కుళ్ళిపోదు. అలాగే 360 దేశాల్లో దీన్ని బ్రాంచీలు చేసి క్రియాయోగాన్ని బాగా వ్యాప్తి చేస్తారు. ఇందులో అన్నం నీళ్లు తీసుకొని యోగులు, గాలిలో ధ్యానం చేసే యోగులు, నిద్రని జయించిన యోగులు, అలాగే 2-3 శరీరాలతో పోయే యోగులు, అలాగే ఇట్లా గొప్ప గొప్ప యోగుల గురించి ఉంటుంది. ఇది సైంటిఫిక్గా ఉండే గ్రంథము. విదేశాల్లో ఇది యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు. ప్రపంచ ఖ్యాతి పొందిన గ్రంథాన్ని ఇది చదవండి, వినండి, తెలుసుకోండి. తర్వాత ఉచితంగా క్రియాయోగాలు, యోగ దీక్షలు మా ఆశ్రమంలో ప్రతి పౌర్ణానికి ఉంటాయి. ప్రతి ఫోన్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. వచ్చి క్లాసులు చేయండి. అన్ని ఉచిత సేవలు. ప్రపంచ అన్ని భాషల్లో ఈ గ్రంథం ఉంటుంది. ప్రపంచంలో ఎంతో వ్యాప్తి చెందింది. సనాతన ఋషి పరంపర చాలా గొప్పనైన క్రియాయోగం. ఆరోగ్యం, శాంతి, మోక్షం ఇచ్చేది. సైంటిఫిక్గా ఉంటుంది. అందరూ తెలుసుకోండి, తరించండి. ఈ ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలున్న క్రియాయోగం ఒకటే శాస్త్రీయము. ఇది ఫ్లైట్ మార్గము. తొందరగా మోక్షాన్ని కలిగించేది. శాస్త్రీయమైంది. ఋషులు మునులు ఆచరించింది. గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. పరమగురుదేవులు శ్రీ అవధూతగిరి మహారాజ్ గారికి ప్రణామములు. విశ్వ గురు పరంపరకు సాష్టాంగ ప్రణామములు తెలుపుకుంటూ ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద. జననం 1893 జనవరి 5. మహాసమాధి చెందిన రోజు 1952 మార్చి 7. క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్సుల కన్నా, జ్ఞాన మార్గాన్ని అనుసరించే వారికన్నా, కర్మ మార్గాన్ని అవలంబించే వారికన్నా యోగిని ఉన్నతుడుగా భావిస్తున్నారు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగివి అవ్వు. భగవద్గీత 6వ అధ్యాయం 46వ శ్లోకం. ధన్యులు, పూజనీయులు నా గురుదేవులు శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి దివ్య కరకమలాలకు సమర్పితం. కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ఆంగ్ల రాతప్రతిని ముద్రణకు తయారు చేయడంలో విశేషమైన శ్రమ చేసిన మిస్ ఎల్వి ప్రాట్ తారామాతకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. తను భారతదేశంలో రాసిన యాత్రా దినచర్య పుస్తకం నుండి కొన్ని విషయాలు వాడుకునేందుకు అనుమతించిన మిస్టర్ సి రిచర్డ్ రైట్కు నా కృతజ్ఞతలు. డాక్టర్ డబ్ల్యూవై ఇవాన్స్ వెంజ్ గారికి ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం రాసినందుకే గాక వారిచ్చిన సూచనలకు, ప్రోత్సాహానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్టోబర్ 28, 1945. పరమహంస యోగానంద. ఉపోద్ఘాతం. డబ్ల్యూవై ఇవాన్స్ వెంజ్, ఎంఏ, డీలిట్, డిఎస్సి, జీసస్ కాలేజీ, ఆక్స్ఫర్డ్. ద టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్, టిబెట్స్ గ్రేట్ యోగి మిలరెపా, టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ మొదలైన గ్రంథాల రచయిత. యోగానంద గారి ఆత్మకథ భారతదేశపు జ్ఞాన సంపన్నుల గురించి ఇంగ్లీష్లో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఒకటి కావడం వల్ల, అది కూడా ఒక పత్రికా రచయితో విదేశీయుడో రాసింది కాకుండా ఆ జాతి ప్రజల్లోనే ఒకరై పుట్టి పెరిగి శిక్షణ పొంది, టూకీగా చెప్పాలంటే
యోగుల గురించి ఒక యోగే స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్ల దీని విలువ ఘనంగా పెరిగింది. ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలకు, శక్తులకు ఒక ప్రత్యక్ష సాక్షి కథనమైన ఈ గ్రంథానికి సకాలికత, నిష్కాలికత కూడా సమకూరిన ప్రాముఖ్యం ఉంది. ఈ విశిష్ట రచయితతో భారతదేశంలోనూ అమెరికాలోనూ కూడా నాకు పరిచయ భాగ్యం కలిగింది. ప్రతి పాఠకుడు ఈయనకు సముచిత ప్రశంస, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసామాన్యమైన ఈయన జీవిత వృత్తాంత గ్రంథం హైందవ మనస్సును, హృదయాన్ని, భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తిని, లోతులు తరచి బహిర్గతం చేసింది. ఆ మాదిరి గ్రంథాల్లో ఇది అత్యుత్తమమైనదని నా నిశ్చితాభిప్రాయం. ఇటువంటిది పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకు ఎన్నడూ ప్రచురితం కాలేదు. ఇందులో వర్ణించిన ఋషుల జీవిత చరిత్రల్లో శ్రీ యుక్తేశ్వర్ గారిది ఒకటి. నాకు వారి పరిచయ భాగ్యం కలిగింది. టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1958 అన్న పుస్తకం ముఖపత్రంలో ఒక భాగంగా పూజనీయులైన ఆ సాధుపుంగవుల ఛాయాచిత్రం కూడా ముద్రించడం జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారిని నేను కలుసుకున్నది బంగాళాఖాత తీరంలోని ఒరిస్సా రాష్ట్రంలో పూరీ నగరంలో. అప్పటికే ఆయన సాగర తీరాన ప్రశాంతమైన ఒక ఆశ్రమానికి అధిపతులు. యువక శిష్య బృందానికి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం ఆయన ప్రధాన వ్యాపకం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ, ఇంగ్లాండులోనూ కూడా ఉన్న ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు గాఢమైన ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల గురించి, ముఖ్యంగా కాలిఫోర్నియాలో తమ ముఖ్య శిష్యులైన పరమహంస యోగానంద గారు నిర్వహించే కార్యకలాపాల గురించి నన్ను అడిగారు. యోగానంద గారిని ఆయన ఎంతగానో ప్రేమించేవారు. పాశ్చాత్య దేశాలకు తమ దూతగా 1920లో ఈయన్ని పంపింది వారే. శ్రీ యుక్తేశ్వర్ గారు మెల్లగా మాట్లాడే సాధుస్వరూపులు. ఆయన ఉనికి ఆహ్లాదం కలిగించేది. తమ అనుచరులు స్వచ్ఛందంగా చూపే గౌరవానికి ఆయన ఎంతో తగినవారు. ఆయన్ని ఎరిగిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి ఏ జాతివాడైనా సరే, ఆయన్ని అపరిమిత గౌరవ ప్రపత్తులతో చూసేవాడు. నాకు స్వాగతం చెప్పడానికి ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గర నించున్నప్పటి ఆయన రూపం ఇప్పటికీ నా కళ్లకు కట్టినట్టు ఉంది. ఆయన మంచి ఎత్తరి, నిటారుగా నిలిచే వ్యక్తి. ప్రాపంచిక తాపత్రయాలన్నీ విడిచిపెట్టేసిన వారు. కాషాయం వన్నే బట్టలు కట్టుకున్న తపోమూర్తి ఆయన. ఆయన జుట్టు పొడుగ్గా, కొంతవరకు వంకులు తిరిగి ఉంటుంది. శరీరం మాంసలమై దృఢంగానే ఉంటుంది, కానీ సన్నగా, సౌష్ఠవంగా ఉంటుంది. ఆయన అడుగులో మంచి ధాటి ఉంది. ఆయన నివాస స్థానంగా ఎన్నుకున్నది పవిత్రమైన పూరీ నగరం. ధార్మికులైన హిందువులు భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి ఆలయానికి దర్శించడానికి ప్రతిరోజు అసంఖ్యాకంగా యాత్రకు వస్తారు. జన్మ కృతార్థంగా ముగిసేటట్టు సాగిందని తెలిసిన శ్రీ యుక్తేశ్వర్ గారు 1936లో జీవన్మరణాలనే పరివర్తనశీలమైన స్థితిలో గోచరించే దృశ్యాల మించి చూపు మళ్లించి భౌతికంగా కన్నుమూసింది పూరీలో. శ్రీ యుక్తేశ్వర్ గారి సచ్చీలాన్ని, పవిత్రతను ధృవపరుస్తూ రాయగలిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఆయన శిష్యులు పరమహంస యోగానంద గారు ఇప్పుడు యుగయుగాల వారి కోసం ఆయనను గురించి అభివర్ణించారు. యుక్తేశ్వర్ గారు జనబాహుళ్యానికి దూరంగా ఉండడంతో తృప్తిపడి యోగానంద గారు వివరించినట్టుగా శక్తివంచన లేకుండా ప్రశాంతంగా ఆదర్శ జీవితానికి అంకితమైన వారు. అధ్యాయం 1. మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేను అనుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందింది.
భారతదేశానికి నిజమైన సంపదైన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు, బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. నా స్మృతి పథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనకటి జన్మల్లో ఎప్పుడో నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింపజేశాయి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నా నడవలేని స్థితిని, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా అశక్తతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూ ఉండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనసులోనే అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను. ఆటబొమ్మలకి, కాలివేళ్లకి పరిమితమని పెద్దవాళ్లు భావించే పసిపిల్లల మనసు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో. నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్ళబోసుకోవడానికి అలవికాని శరీరం, ఈ రెండూ దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాభరా పడుతుండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులు, ఏదో పలకాలని తప్పటడుగులు వెయ్యాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. ఈ మాదిరిగా సుదీర్ఘకాలాల జ్ఞాపకాలు రావడం నాకొక్కడికే జరిగింది కాదు. జీవితం నుంచి మరణానికి, మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కానీ వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనుక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపంలోని సర్వవ్యాపి అయిన ఆత్మ. చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమైతే కావచ్చు, కానీ మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తూ ఉండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్య స్మృతులను చెప్పగా విన్నాను. నేను జనవరి 5, 1893 తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్ళు అక్కడ గడిచాయి. మేము 8 మంది తోబుట్టువులం. 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్. మగపిల్లల్లో 2వ వాణ్ణి, అందరిలో 4వ వాణ్ణి. మా అమ్మా నాన్న బెంగాలీలు, క్షత్రియ కులం వారు. 2 సాధుస్వభావులు. వాళ్లలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు. ఎదిగే 8 పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. నాన్నగారు భగవతీ చరణ్ ఘోష్ గారు దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులును.
పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటూ ఉండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు, ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కానీ మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తర్వాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. క్రమశిక్షణ అలవరచడం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణంలోంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వడం రెండూ కలిసే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు, పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కానీ ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం రోజుల్లో బీదవాళ్లకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: నేను నిన్ను కోరేదల్లా ఒకటే, దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరికే ఇది. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడినుంచో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంతవరకు అమ్మకి, నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తోంది. ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది. ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలు ఎందుకు, ఒక్కటి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు: మా నాన్నగారు, తాతయ్య, నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక చిన్న అరటిపండు మాత్రమే. తర్వాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా? డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఈయనన్నాడాయన, ₹1 అయినా తనకు ముఖ్యమైందేనన్నాడు. ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు? అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది. తొందర పని పడ్డప్పుడు 10 రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా?
నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పరుసు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు, నా శుభాకాంక్షలతో ఆవిడకి ఇయ్యి. ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1-2 చక్కటి వాదాలతో గనక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు. సెలవుల్లో ప్రయాణాలకైనా సరే, కొత్త మోటారు సైకిలు కావాలన్నా సరే. ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయన ఎన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనాల్లోనూ గీతాపారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలనన్నిటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు, కానీ ఆయన మాత్రం రోజూ ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళుతుండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకిష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ల పుస్తకాలని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగిందేమిటంటే, రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్ కోసం ఆయనెన్నడూ దరఖాస్తు చేయనేలేదట. ముగ్గురి పని ఆయనొక్కడే చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంటు. వెనకటి నుంచి పరిహారంగా ఆయనకు చెల్లించవలసినవి 1,25,000 రూపాయలు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయారు. తర్వాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమైన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంటులో చూసి దాన్ని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మా నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువుకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే, పిల్లల కోసమని. నాన్నగారు లాహిరి మహాశైల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచి లైనులో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవారు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో
నూరిపోస్తూ ఉండేవారు. కథ చెబుతూ చిట్టచివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరి మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా? అది వేసవికాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు, నేను మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాం. అప్పుడీ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తల తిప్పాను. నువ్వింకా కొన్నేళ్లకి పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసర్ గారిని, అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారాయన. మతంలో పడి పిచ్చివాడివి అవుతున్నావా ఏమిటి అని అడిగారు. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతూ ఉంటే పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవిగడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన. ఆశ్చర్యశక్తులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మ్రాన్పడి నిశ్చలురైపోయారు. అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదు, నాకు కూడా నేను ఇచ్చుకుంటాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున చెప్పడం కోసం తమ సంకల్పశక్తి వల్ల ఇక్కడికి ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పంథాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకెళ్తావా? తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్ళడానికి బండెక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తర్వాత సన్నసన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు. వారి ముందు ప్రణమిళ్ళాం. గుచ్చి చూసే తమ కళ్ళని మెలమెల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల కిందట గడ్డివీడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తర్వాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు, మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్యదర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు, నేను
ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళో అల్లా ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నె తెస్తుండేది. అమ్మ, నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళం. సాంబ్రాణి, గుగ్గిలం ధూపాలు వేసేవాళ్ళం. లాహిరి మహాశైల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశైలిని గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్టంలోంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికి లాహిరి మహాశైల రూపం నా మనసులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తివంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు, సంక్షోభం ఏర్పడినప్పుడు గాని తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత ఇక బాధపడ్డం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దాపడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికెందుకు రావడం? నేను మీ కూటస్థ శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తుండేవారట. నాకు 8 ఏళ్ల వయసప్పుడు లాహిరి మహాశయుల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్ఛాపూర్ ఎస్టేటులో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహిరి మహాశయుల ఫోటో వైపు చూడమని బేంబేలు పడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకి దండం పెట్టు. ఆవిడకు తెలుసు, దండం పెట్టాలంటే చేతులెత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. నువ్వు గనక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనసులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరిమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని, గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్లనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదికి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో
అన్నిటికంటే విలువైనది ఆపటమే. లాహిరి మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశయులకు కిట్టేది కాదు. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని, కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేటు చూసిన తర్వాత ఫోటోగ్రాఫరు ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి, కానీ లాహిరి మహాశైల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నారు. గంగాధర బాబు అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు. ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని దంభాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడతను తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆబగా 12 ఫోటోలు తీశాడు. అయినా తర్వాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించిందేమిటి? కొయ్యబల్ల, వెనకాల తెరాను. అంటే మహాశైల ఆకారం మాత్రం అయిపులేదు. గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. గర్వం పటాపంచలైంది. మళ్లీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తే గాని మహాశైలు మౌనం వీడలేదు. తర్వాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారు: నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి. కాని స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నే రా, ఫోటో తీసుకుందువుగాని అన్నారు మహాశయులు. ఫోటోగ్రాఫరు మళ్లీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడమనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏదీ నేను చూడలేదు. ఆ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువేయడం జరిగింది. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరి మహాశైల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది. అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకొని ఉండడంలో ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండడాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసి ఉండేవి. గురుదేవుల పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చొని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తరిచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల రూపుగట్టాయి. ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను. హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కష్టం. నా గుండె జల్లుమన్నది. హిమాలయాలకి వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ దృశ్యం అదృశ్యమైంది.
కాని తళతళలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ఈ వెలుతురేమిటి? నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలనుంది నాకు. మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్యనూతన ఆనందరూపుడు. ఈ పారవశ్యం కలిగిన నాటి తర్వాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది. ఒకరోజు పొద్దున నేను, మా అక్క ఉమా మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేప పళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపారా చూస్తున్నాను. మధ్య మధ్య వాటి మీది నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తోంది. కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంటు సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పూసుకున్నాను. బాగున్న చేతికి మందు పూయడం ఎందుకు? రేపు నాకు కురుపు వేస్తోందని అనిపిస్తోందక్క. కురుపు వేయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను. ఓరి అబద్ధాల కోరు! అక్క, నన్ను అబద్ధాల కోరనకు. రేపొద్దున ఏం జరుగుతుందో చూశాను. నాకు ఉడుకుబోత్తనం వచ్చింది. ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు. అదే మాట 3 మాటలు ఎత్తిపొడిచింది. నేను మెల్లిగా జవాబు చెబుతూ ఉంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నాకున్న సంకల్పశక్తి వల్ల రేపొద్దునకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపవ్వాలి. తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది. ఉమ కురుపు రెట్టింపైంది. దాంతో అక్క కెవ్వున అరిచి అమ్మ దగ్గరికి పరిగెత్తింది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా. మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని అనుసరించాను. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టరు కోతపెట్టిన చోటైన మచ్చ ఈనాటికి ఉంది. మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది. ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది. కాని గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. జీవితంలో కష్టాలు తొలగించడానికి, తద్వారా మచ్చపడకుండాను తిట్లు రాకుండాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తర్వాత నాకు అర్థమైంది. మా కుటుంబం పంజాబ్లో ఉన్న లాహోరుకు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను. శాశ్వతురాలైన ప్రకృతి మాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళి. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నించుని 2 అబ్బాయిలు ఎగరేస్తున్న గాలిపడగల్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ 2 ఇళ్లకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావేం అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది. ఏం లేదు,
నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు నీకీ 2 గాలిపడగలు ఇస్తుందనుకుంటాను అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క. ఎందుకివ్వదు? వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. భారతదేశంలో గాలిపడగలు ఎగరేయడంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక, గాజుపొడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపడగ ఇళ్ల కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడంలో భలే సరదా ఉంది. నేను, ఉమా ఉన్నది పైకప్పున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది. దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్లు వాళ్ల పోటీ మొదలుపెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలిపడగ తేలుతూ నా దిశలో వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజెముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చాను. ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే గాని నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఆ 2వ గాలిపడగ కూడా నీ దగ్గరికి వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో 2వ ఆటగాడి గాలిపడగ కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజెముడు మొక్కే ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా 2వ బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను. నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటుంది. ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యిన పరిగెత్తేసింది అక్క. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. అధ్యాయం 2. మా అమ్మ మరణం విచిత్రమైన రక్షరేకు. మా అమ్మకున్న కోరికల్లో కల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేసేయాలన్నది. అనంతుడి పెళ్ళామొహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను, తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా వింటూ ఉండేవాణ్ణి. అనంతుడి పెళ్లికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను 11 ఏళ్లవాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నాన్నగారు నేను మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బెరైలీలోని మా ఇంట్లో ఉండిపోయాం. లాహోరులో 2 సంవత్సరాలు పనిచేశాక నాన్నగారిని బెరైలీ బదిలీ చేశారు. అంతకుముందు మా అక్కలిద్దరికీ, రమకి ఉమకి పెళ్లి లేనప్పుడే చూశాను వివాహ వైభవం. కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు అవడం వల్ల ఈ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది. అమ్హారెస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న 50వ నంబరు పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు, అన్నయ్య ఆడపెళ్లి వారింటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పల్లకి, రంగురంగుల దీపాల తోరణాలు, భారీ సైజు అట్టా ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు, స్కాటిష్, భారతీయ వాద్య బృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు. పెళ్లి సమయానికి వెళ్ళి
మా వాళ్ళందరితోనూ కలవాలని నేను మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం. కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు కలిగింది. బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగళా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకొని ఉండగా మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకువ వచ్చింది. పలచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను. మీ నాన్నగారిని లేపు. ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. మీరు నన్ను చూడాలంటే తెల్లారగట్ల 4 గంటలకి మొట్టమొదటి బండెక్కి కలకత్తా వచ్చేయండి. ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది. నాన్న నాన్న, అమ్మ చచ్చిపోతోంది. నా గొంతులోంచి వెలువడ్డ భయార్త స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను. అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో. మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడు వార్త ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే. ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది. నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను. విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది. అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది. వెంటనే వచ్చేయండి. మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తుంది. మొదట చిన్నగా కనిపించినదే రాను రాను పెద్దదవుతూ వచ్చింది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాలకు అడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కర్తే అన్నంతగా ప్రేమించాను నేను. చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే. అమ్మ ఇంకా బతుకుందా? మామయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడం కోసం ఆగాను. నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి. లేకేం, బతికే ఉంది అన్నారు. కానీ ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను. మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించడానికే అయ్యింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్లు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గద్వారాల్ని ఛేదించి చివరికి ఆ జగజ్జనునినే పిలుచుకువచ్చాయి. నా పచ్చిపుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే. జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను. నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటినీ నా చూపులో చూడు. ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేను నాన్నగారు బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం. నేను ప్రతిరోజు పొద్దున విచారగ్రస్తుడనై ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది, తెల్లటి ఆ సేవాలి పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన పూజావేదిక మీద మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని. నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరోలోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుని కోసం
తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కుంటున్నట్టు అనిపించేది. ఒకసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను. హిమాలయాలకి పారిపోదాం. ఒక రోజున బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకాప్రసాద్తో అన్నాను నేను. కానీ నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్నగారిని చూడ్డానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతన్నయ్య ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు. నీ కాషాయ వస్త్రమేదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి అని. ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి. నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు. బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులను మేల్కొలిపి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండమీంచి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తర్వాత నా నోట వెలువడిన వాగ్ధారను అతడు కొంతమట్టుకే ఆలకించాడు. కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బెరైలీకి తిరిగి రావలసి వచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్రల్లా పొద్దుటిపూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మటుకే. నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం, ఒకరు మానవ రూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు, నా గుండె వలవలా ఏడ్చింది. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తర్వాత జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగినంత మార్ధవం పెరిగింది. ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసు వేళల తర్వాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడడానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను. కానీ నాన్నగారు తల తిప్పేశారు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైంది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవరూ సేవ చేయడానికి నేను ఒప్పుకోను. అమ్మ పోయిన 14 నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసిపెట్టాడు. అయితే ఆ సంగతి 1 ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బెరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుందా, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఎన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసనదోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళుబుకుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను.
మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను. ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య. నాయనా ముకుంద, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తరువాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను. మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గాన్నే అనుసరిస్తావని. తర్వాత నీకు ఒక మహాతేజస్సు కనిపించిన సంగతి నాకు, మీ అక్క రమకి తెలుసు బాబు. నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండడం పక్క గదిలోంచి మేము చూశాం. నీ చిన్నారి మొహం ధగధగా వెలిగింది. నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది. నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది. అదేమిటంటే, పంజాబులో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరం లాహోర్లో ఉంటుండే రోజుల్లో ఒకనాడు పొద్దున్న పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మగారు, విచిత్రమైన సాధువు ఒకడు వచ్చాడు. ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడు. ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన కాళ్లకు మొక్కుతూ, నా ఎదురుగా ఉన్నాయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను. అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకమవుతుంది. తరువాత ఆయన మౌనం వహించారు. ఆ సమయంలో నాకేమీ భయం వెయ్యకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన, ఒక వెండి రక్షరేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈరోజు ఇవ్వను. నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతటా అది నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును 1 ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తరువాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షరేకుకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది.
అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే. ఆయనకు నేను భిక్ష వేయబోయాను. ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెంటికీ మధ్య రక్షరేకు వెలిసింది. 2 ఏళ్లకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను. ఇప్పుడది అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడకు నాయనా, వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఆ రక్షరేకు నా ఆధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజపుంజం నా మీదకి ప్రసరించింది. అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయటపెట్టకూడదనుకుంటాను. అయితే చివరికి ఈ రక్షరేకు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు. కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేకు రెక్కల మీద ప్రతిరోజు దూరదూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.